నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోరివి నరసింహారెడ్డి సేవలు చిరస్మరణీయం. 12వ వర్ధంతి సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి. రైతులు, కార్మికులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాపై విమర్శలు తగవు. విపక్షాల విమర్శలపై మండిపడ్డ కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. ఇటీవల వల్లూరులో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు. వివరాలను వెల్లడించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి. కోరివి నరసింహారెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన రిమ్స్ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో కోరివి నరసింహారెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఇంకా రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్స్ రెడ్డప్పగారెడ్డి, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కోరివి నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రిలోని బాధితులకు, వారి సహాయాలకు, నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కోరివి నరసింహారెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన వర్ధంతి సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా నిర్వాహకులు పాల్గొన్నారు. ठीक है ये खाना लाए हमारे प्रोग्राम కారు నిరగలిగా వచ్చింది. సారీ కనిషం రెండు ప్లేయర్లు పెట్టుకో కాలుతుంది. నాలుగు
మిమ్మల్ని తీరలే బాగా కొరివి నరసింహారెడ్డి గారు వేంపల్ల నివాసి. వేంపల్లలో అన్ని రకాలుగా కూడా ప్రజలకు సేవ చేసిన నాయకుడు. మరి ఆయన చనిపోయి 12 సంవత్సరాలు అవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, అట్లే మాజీ కార్పొరేటర్ రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు మాకు చాలా ఆత్మీయులు, బంధువులు. మరి వారి జ్ఞాపకార్థం, కొరివి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా చాలా అత్యంత సన్నిహితుడు. ఈరోజు 12వ వర్ధంతి జరుగుతున్న సందర్భంగా వారి అల్లుళ్ళు ఇద్దరు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం గొప్ప విషయం. అన్నదాత సుఖీ భవ. పేద ప్రజలకు రిమ్స్ హాస్పిటల్లో ఈరోజు గొప్ప అన్నదానం, ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈరోజు వారి 12వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులైన రాజగోపాల్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా అన్నదానం చేయడం గొప్ప విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రైతుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడతామని తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. భారతీ సిమెంట్ వద్ద కార్మికులు, రైతులు చేస్తున్న శాంతియుత ధర్నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరని, అవసరమైతే ప్రజలు రైతుల, కార్మికుల పక్షాన నిలబడతారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు, కార్మికులు చేస్తున్న నిరసన, ధర్నాను అవహేళన చేస్తూ పబ్లిసిటీకి వాడుకున్నారంటూ ఎన్ని రాతలు రాసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్మికులు, రైతులు ధర్నాకు పిలుపునిస్తే లెక్క చేయలేదని, అనంతరం నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో శాంతియుత ధర్నా చేపట్టినట్లు ఆయన తెలిపారు. శాంతియుత ధర్నా ఒక పక్క జరుగుతుంటే టీడీపీ గుండాలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ప్రచారం చేయడం సబబు కాదన్నారు. శాంతియుత ధర్నాలో కార్మికులు, రైతులు కాకుండా మరి ఏ ఒక్కరున్నా చూపాలని ఆయన తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ పొలాలపై పడుతోందని, ప్రజలు ధర్నా చేస్తుంటే దానికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పరిశ్రమలు నెలకొల్పేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మైన్స్ మీద అటాక్ చేసినారని చెప్పి ఒక పనికిరాని ఏదో ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కోర్టుకు సమర్పించారు. దీంట్లో ఎవడు పెట్టినాడు లేదు, ఎవడు కనిపిస్తున్నాడు లేదు. ఈ ఫోటోలన్నీ చూస్తే చూడు, అందరి వెనకాల కూర్చోబెట్టి తీసినారు. వాళ్ళే ఫోటోలు తీసుకుంటారు, ఇట్లా ఆపి వాళ్ళ మనుషులనే పెట్టుకుంటాడు. ఇది చూస్తే నిరసన తెలియజేసిన వాళ్ళు ఏం చేసినారయ్యా అంటే, దండం పెట్టుకొని మాకు సహకరించండి, ఏ ఫోటోలైనా చూడండి వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవే, దండం పెట్టుకుంటా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వీళ్ళు రౌడీల్ని పట్టుకొని వచ్చి ఇద్దరు ముగ్గురిని కూడా రౌడీల్ని విడికొచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము చేస్తూ వచ్చినారు. అయినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా శాంతియుతంగా చేయడం జరిగింది.
ఈ పక్క ఇది చేస్తూ వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే అడ్డం పెట్టుకుంటా కోర్టుకు పోయి వీళ్ళు ఆపినారు, తెలుగుదేశం ప్రభుత్వం అండగా తీసుకొని చేస్తూ ఉంది, ఇన్ని రకాల అబద్ధాలు. దాంట్లో మెయిన్ వారు భయపడేది ఏంటి అంటే పొల్యూషన్ విపరీతంగా వస్తుంది. చెరువుల్లో అంతా పొల్యూషన్ పడుతూ ఉంది, పశువులు మేసే నీళ్లు కానీ ఇంట్లోకి వచ్చే నీళ్ళు కానీ అంతా పొల్యూటెడ్ అవుతూ ఉన్నాయి. ఇండ్ల మీద అంతా కూడా ఈ పొల్యూషన్ వచ్చి అట్లా పేరుకుపోతుంది మొత్తం అంతా కూడా. అవి కంప్లైంట్స్ అవన్నీ కూడా తీర్చండి అని చెప్పారు. బ్లాస్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు మైన్ ఒక పక్క ఉంటే ఇప్పుడు ఊరుకు దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశారు. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయరు, విపరీతమైన సౌండ్స్. హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నారయ్యా, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, మీరు కంట్రోల్ బ్లాస్టింగ్ చేసుకోండి, గోడలు ఇబ్బంది పడుతున్నాయి, వైబ్రేషన్స్ వస్తాయని చెప్తున్నా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది. పార్టీ వాళ్ళు అడిగినవి ఈ తీసేసిన ఉద్యోగాలు మేము ఏదైతే న్యాయబద్ధంగా మాకు చేయమని అడగడానికి వస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఆ ఉద్యోగాలని మాకు ఇవ్వండి అని వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ దానికి రాజకీయ రంగు కృష్ణ చైతన్య నడిపి వెనకుండి నడిపిస్తున్నాడు. వాళ్ళ వెనకల ఖచ్చితంగా నేను ఉంటాను. ఎవడైనా రైతు కష్టపడి వాడు పని చేసుకుంటానంటే వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత నిన్న కోర్టులో సబ్మిట్ చేసినాడు, మాకు రోజుకు 3-4 కోట్ల రూపాయల నష్టం వస్తుంది, రోజుకు 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు ఈ ఒక్క ఫ్యాక్టరీలో, నువ్వే చెప్పినావు, నువ్వే అఫిడవిట్ ఫైల్ చేసినావు. 4 కోట్లు రోజు సంపాదించే భూములు వాళ్ళు ఇచ్చారు మీకు, వాళ్ళ మీద ఎందుకు మీకు పగ? రోజుకు 4 కోట్లు సంపాదించుకునే వాళ్ళకు మిగతా వాళ్ళేమో నువ్వు పులివెందల నుంచి తెచ్చుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలను ఇష్టం వచ్చినట్టు జీతాలను ఇష్టం వచ్చినట్టు ఇస్తావు అనుకుంటే అన్నీ దారుణాలే. తప్పులు చేసేది వాళ్ళే, ఆపుకునేది వాళ్ళే, బండ్లు ఆపేది వాళ్ళే, వీళ్ళ మీద క్లెయిమ్ చేయడం, దానికి మళ్ళా వీళ్ళ సపోర్ట్ ఉందని చెప్పడం. ఏ రోజైనా ఆ గ్రామ ప్రజలు తప్ప ఆ పోరాటంలో వేరే వాళ్ళు ఉన్నారా? ఆ గ్రామ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో తప్ప బయట వాళ్ళు ఎవరన్నా ఆ పోరాటంలో ఉన్నారా? ఏదైతే దీక్ష పెట్టుకున్నారో వాళ్ళు ఆ దీక్షలో ఆ శిబిరంలో ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. ఎక్కడ ఈ పొల్యూషన్లకు ఇప్పుడు మనం దాని మీద రైజ్ చేస్తే కొన్ని కోట్లు ఫైన్ వేయబడి జరుగుతుంది. ఈ బ్లాస్టింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని భయంతో రివర్స్గా వీళ్ళు అడ్డం పెడుతున్నారని చెప్పేసి రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. వాళ్ళ కాడ చాలామంది క్రిమినల్ లాయర్లు ఉన్నారు, ఆ క్రిమినల్ మైండ్తోనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలుగా ఫ్యాక్టరీ ఆ ఊరి ప్రజలకు నష్టం చేకూరుస్తూ ఉంది. ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఈరోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వ్యాలీ విద్యార్థులు అకాడమిక్ బ్లాక్ 1 నుంచి క్యాంపస్లో 3 రంగుల జెండాతో వందే మాతరం, హర్ ఘర్ తిరంగా వంటి నినాదాలతో క్యాంపస్ మొత్తం ర్యాలీ నిర్వహించారు. చివరగా ఆర్కే వ్యాలీ సంస్కృత విభాగం అధిపతి మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతానికి విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. తర్వాత వందే మాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి మన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ మనవంతు దేశ సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. కడప కర్నూలు ప్రధాన రహదారిలో అమీన్ ఈవీ పవర్ స్టేషన్ ప్రారంభించడం ఆనందకరమని తెలుగుదేశం పార్టీ నేత పుత్త నరసింహారెడ్డి తెలిపారు. అమీన్ ఈవీ పవర్ స్టేషన్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయని ముందు చూపుతో అమీన్ ఈవీ పవర్ స్టేషన్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్ యాజమాన్యం మొట్టమొదటిసారిగా ఈ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
బ్యాచ్ అందా మన కడపలో ఈ రోడ్డులో కర్నూలు హైదరాబాద్ రోడ్డు, చిత్తూరు రోడ్డు, ఈ రోడ్లో మొట్టమొదటిసారిగా అమీనా ఈవీ స్టేషన్ ఓపెన్ చేయడానికి వచ్చినాం. చాలా బాగా చేస్తారు, మంచి డిజైన్లో పెట్టారు. వాళ్ళు డీజేటీ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని ఈ బంకును నడుస్తున్నారు. రాబోయే కాలంలో అన్నీ కూడా ఎక్కువ భాగం ఎలక్ట్రికల్ వాహనాలు కావాలనేది అందరిలో ఉంది. ఇప్పటికే కార్లలో కూడా లేటెస్ట్గా ఇవన్నీ కూడా ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే సుమారు 500 నుంచి 600 కిలోమీటర్లు పోయేది కూడా కార్లు కొత్తగా వచ్చినాయి. ముందు కొన్ని చిన్నవి ఉన్నాయి, 200 కిలోమీటర్లు 300, దానికి కూడా సపరేట్గా ఒకటి 60 ఒకటి పెట్టాడు, 120 ఒకటి పెట్టాడు మంచిగా. అలాగే ఇంకా చిన్న దాంట్లో కూడా పాత దాంట్లో ఉన్నాయి, దానికి కూడా ఒకటి పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మన ప్రాంతంలో మనవాడు ఫజల్ మన ప్రాంతానికి తీసుకొచ్చేసి పెట్టారు ఉన్నారు. దాని మీద 60-70 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అందులో కూడా మంచి మా వాళ్ళు కూడా హోటల్ బాగా నడుస్తుంది. ఈ హోటల్ కాడ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక షెల్టర్ మాదిరి తయారైపోయింది. ఎక్కడో తీసుకుని పోకుండా వచ్చిన వాళ్ళు నిలబడి ఇక్కడ ఉంది అని 10 మందికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. మన దాంట్లో మొట్టమొదటి ఈ రోడ్లో పెట్టడం. అందులో కడపలో టౌన్లో కూడా ఇది రెండోదే. మొదటిది అక్కడ ఒకసారి మార్చపల్లి బస్ స్టాండ్ దగ్గర పెట్టారు, మార్చపల్లి రోడ్లో. రెండోది మనవాడు ఈ రోడ్లో పెట్టాడు. ఈ రోడ్డుకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఆ రోడ్డు కన్నా కూడా. ఎందుకంటే ఇట్లా చిత్తూరు పోయే వాళ్ళు వస్తారు, ఇట్లా కర్నూలు నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా, ఇక్కడ తిరుపతి నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా వస్తారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక మంచి శుభపరిణామం తెలియజేస్తాను. వేంపల్లిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుష్మా వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వేంపల్లి పట్టణంలో ఆగస్టు 9 నుంచి 15 వరకు జరుగుతున్న హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వేంపల్లిలోని అమ్మవారిశాల వీధిలో త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేశారు. అలాగే ఆలయాలు, సంస్థల వద్ద జెండాను కట్టి రెపరెపలాడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందే మాత్రం మన దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, ఇంకా స్వాతంత్రానికి చిహ్నమన్నారు. మన జాతీయ జెండాను చూస్తే తెలియని భావోద్వేగం, ఎంతో గర్వమని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి ఒక్కరూ 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగరవేసి మన జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరి మనసులో చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. కడప జిల్లా వల్లూరులో జరిగిన హత్యాయత్నం కేసులో కాణిపాకం విజయ్ కుమార్, బాల హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ బాలస్వామిరెడ్డి తెలిపారు.
వల్లూరుకు చెందిన ప్రణవ్ను హత్య చేసేందుకు నిందితులు కుట్ర పన్ని కారులో ప్రణవ్ను బలవంతంగా ఎక్కించుకుని నిందితులు కడప ఎయిర్పోర్ట్ సమీపంలోని కంప చెట్లలోకి తీసుకెళ్లినట్లు డీఎస్పీ బాలస్వామిరెడ్డి వెల్లడించారు. పూజ పేరుతో నగ్నంగా కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రణవ్పై కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నం చేస్తుండగానే ప్రణవ్ కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారన్నారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మారుతి సుజుకి సియాజ్ కార్, కత్తిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం రాత్రి 7 గంటలప్పుడు వల్లూరులో ఒక కిడ్నాప్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కిడ్నాప్ ఇన్సిడెంట్లో ఇమ్మీడియట్గా మా పోలీసులు స్పందించి ఆ కిడ్నాప్ అయిన అతన్ని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించినాం. ఆ అబ్బాయి వయసు వచ్చేసి 17 ఇయర్స్ ఉంటాయి. అతని పేరు సాయి ప్రణవ్. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి. ఈమె భర్త చనిపోయి ఉంటాడు. ఈ కిడ్నాప్కు కారకులు వచ్చేసి 3 వ్యక్తులు. వాళ్ళు అందరిది వచ్చేసి చిత్తూరు జిల్లా. వాళ్ళల్లో కాణిపాకం విజయ్ కుమారు, కర్ణం హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యం అని 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ను నమ్ముతారు. ట్రెజర్స్ ఎక్కడన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసి ట్రెజర్స్ను బయటికి తీస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు అనంతపురం జిల్లా కర్ణాటక బార్డర్లో షెట్టూర్ అనే విలేజ్లో ఒక ముస్లిం ఫ్యామిలీకి దగ్గర అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడక్కడ ఆ ఊర్లలో పరిచయాలు ఏర్పరచుకొని ఆ ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఎక్కడికి? వల్లూరుకి తీసుకొని వచ్చి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ భాగ్యలక్ష్మికి పూజలు చేస్తే కనుక డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ భాగ్యలక్ష్మి కొడుకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు, సాయి ప్రణవ్ అతని పేరు. అతను ఇలాంటివన్నీ నమ్మడు. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు, మూఢనమ్మకాలు అని చెప్పి వీళ్ళపైన తిరగబడతాడు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఇతను ఉంటే కనుక మనకి పూజలు చేయనీయడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తారు. చంపాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతారు, సియాజ్ కారులో. అది సమాచారం వెంటనే మా పోలీసులకు రావడము, ఎస్ఐ గారు, వల్లూరు ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్కు చేరుకొని ఆ అబ్బాయిని కాపాడి ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి వాళ్ళని వెంబడిస్తారు. వాళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళు దాదాపు వాళ్ళ అడ్రస్లని కనుక్కొని టెక్నాలజీ వాడి వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తూ వెళ్తాడు. వెళ్ళి వాళ్ళను ట్రేస్ చేయగలుగుతాడు. ట్రేస్ చేసిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ అవుతుంది. ఈరోజు అరెస్టు చూపించి ఈరోజు రిమాండ్ కూడా పెడుతున్నాము. వాళ్ళపైన ప్రాపర్గా 307 ఐపీసీ కింద మర్డర్ అటెంప్ట్ కింద కేసు రిజిస్టర్. ఇంజనీర్ మదర్ వచ్చేసి ఆమె మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటుంది. ఈ అబ్బాయి ఆమెను ఎడ్యుకేట్ చేస్తాడు. తర్వాత నమ్మకుండా ఇవన్నీ ట్రాస్ అని చెప్పి వీళ్ళని బయటికి పొమ్మంటుంది. అప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది. ఒకవేళ ఆమె కూడా నమ్మి వీళ్ళని బయటికి పోకుండా ఇంట్లోనే పెట్టుకొని ఉంటే ఈ ఇష్యూ జరగదు కదా.
ఈ స్ట్రైక్ అయితే ఇప్పటికి 4 రోజులుగా సాగిస్తున్నాం అన్నమాట. మొదటి రోజు ఫేజ్ 0 నల్ల బ్యాచ్లు పెట్టుకొని యథావిధిగా డ్యూటీలకు అయితే వెళ్ళడం జరిగింది. రెండో రోజు ఫేజ్ 1 రోజు కేవలం నాన్ ఎమర్జెన్సీ ఓపీడీస్ అనేవి స్టాప్ చేసి 9 to 1 వరకే స్టాప్ చేయడం అనేది జరిగింది. నిన్నటి నుంచి మేము 9 to 4 అనేది కేవలం సాధారణ సర్వీసెస్ ఒక్కటి మాత్రమే ఆపాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా అలాగే కొనసాగుతున్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. మేము మా ముఖ్యంగా 3 డిమాండ్లు అనేవి ఉన్నాయన్నమాట గవర్నమెంట్కి. ఫస్ట్ డిమాండ్ స్టైఫండ్ హైక్ అనేది మేము 30% అనేది అడగడం అయితే జరిగింది. కానీ మాకు కేవలం వాళ్ళు 3% మాత్రమే ఇస్తాము అని అంటున్నారు. ఇది ఏమాత్రం న్యాయంగా అనిపించట్లేదు మాకు. రెండో డిమాండ్ 65 ఏజ్కి పెంచుతామంటున్నారు రిటైర్మెంట్. దానివల్ల మా స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మూడో డిమాండ్ పారా అండ్ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ అంటే మైక్రోబయాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ వీటిలో అంతా కూడా ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని తీసుకోవడం వల్ల సేమ్ లైక్ డాక్టర్ డిగ్రీ ఎలా అయితే ఎండి చేసిన వాళ్ళతో సేమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వల్ల మాకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎండి క్యాండిడేట్స్కి అనేది రిక్రూట్మెంట్ అనేది తక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మేము ఖండించడం అనేది జరుగుతుందన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోరవి నరసింహారెడ్డి సేవలు చిరస్మరణీయం. 12వ వర్ధంతి సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి. రైతులు, కార్మికులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాపై విమర్శలు తగవు. విపక్షాల విమర్శలపై మండిపడ్డ కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. ఇటీవల వల్లూరులో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు. వివరాలను వెల్లడించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.